అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పికే మిశ్రాని నియమించారు. ఈ నెల 10వ తారీఖు నుంచి ఆ నియామకం అమల్లోకి వచ్చింది. పికే మిశ్రాకి కేబినెట్ హోదా కూడా కల్పించారు. ప్రధాని మోడీకి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్లను నియమించారు. వాళ్ల పదవీ కాలం 2 ఏళ్లు. అలాగే అజిత్ దోవల్ని జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3వసారి ఆయన ఈ పదవిలో కొనసాగనుండడం విశేషం. మన దేశంలో భద్రతా పరంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి చప్పును గుర్తొచ్చే పేరు అజిత్ దోవల్. చొరబాట్ల నిరోధంలోనైనా, విమానాలను హైజాక్ చేసినటువంటి ముష్కరులను పనిపెట్టడంలోనైనా, అలాగే ఉగ్రవాదుల పీచమంచడంలోనైనా ఆయనది అందివేసిన చేయి. గూఢచర్య వ్యవహారాల్లో ఆయన దిట్ట. మూడో కంటికి తెలియకుండా పని చక్కబెట్టడంలో నేర్పరి. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఏరి కోరి మరీ తన ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా నియమించుకున్నారు. 2016, 2018లలో పాకిస్తాన్ పైన మన సైన్యం జరిపినటువంటి వ్యూహాత్మక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహకర్త అజిత్ కుమార్ దోవల్. కేరళ కేడర్ ఐపీఎస్గా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. మిజోరాం, పంజాబ్లలో చొరబాట్లపైన ఉక్కుపాదం మోపడంలో అజిత్ దోవల్ పాత్ర చిరస్మరణీయం. అజిత్ కుమార్ దోవల్ ప్రస్తుత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్లో 1945 పుట్టారు. ఆయన తండ్రి సైన్యంలో సేవలందించారు. 1968లో కేరళ కేడర్ ఐపీఎస్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించినటువంటి అజిత్ దోవల్ అనేక చోట్ల విశిష్ట సేవలందించారు. మిజోరాంలోని మిజో నేషనల్ ఫ్రంట్ వెన్ను విరిచేశారు. పంజాబ్ స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు ఆయన పాకిస్తాన్ గూఢచారిగా నటించి ఉగ్రవాదుల పన్నాగాలు సహా కీలక సమాచారాన్ని అక్కడి నుంచి తెలుసుకొని రాగలిగారు. 1996లో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించినటువంటి కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో ముష్కరులతో చర్చలు జరిపినటువంటి వారిలో ఆయన ఒకరు. 1971 నుంచి 1999 వరకు మన దేశంలో చోటు చేసుకున్నటువంటి 15 హైజాక్కుల్లో బందీలని విడుదల చేయించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అంతటి వ్యూహకర్త ఆయన. అత్యంత విశిష్ట సేవలు అందించినటువంటి సైనికాధికారులకు ఇచ్చేటువంటి కీర్తి చక్ర పురస్కారాన్ని 1988లో ఓ ఐపీఎస్ అధికారిగా ఆయన అందుకున్నారు. అలా పొందినటువంటి తొలి ఐపీఎస్ అధికారి ఆయనే. రాష్ట్రపతి పోలీస్ పథకం సహా అనేక పథకాలు ఆయన్ని వరించాయి. సిక్కింని మన దేశంలో విలీనం చేయడంలో కూడా దోవల్ తన వంతు పాత్ర పోషించారు. ఇస్లామాబాద్లో 6 ఏళ్ల పాటు భారత హైకమిషనర్గా వ్యవహరించారు. తర్వాత లండన్ హైకమిషనర్గా వెళ్లారు. భారత నిఘా విభాగానికి డైరెక్టర్గా ఉంటూ 2005లో రిటైర్ అయ్యారు. పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపినటువంటి ఆయన వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలో అనేక మందిని వేగులుగా నియమించుకోవడంలో పోషించినటువంటి పాత్ర చిన్నదేం కాదు. 2009 నుంచి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఫౌండర్ డైరెక్టర్గా ఆయన ఉన్నారు. 2014 మే 30న మోడీ ప్రభుత్వం దోవల్ని భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. దీంతో పాక్ భారత్ సరిహద్దుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాక్ మీడియా సైతం దోవల్ గురించి ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంటూ కథనాలు ప్రసారం చేశాయి. దోవల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్కు మోస్ట్ వాంటెడ్ అయినటువంటి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి మకాం మార్చేశాడు. భారత మేధోవర్గంలో ఒకరుగా ముద్రపడినటువంటి దోవల్ మోడీకి అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు. శ్రీలంక ఎన్నికల్లో మహీంద్ర రాజపక్సే ఓటమి వెనుక కూడా దోవల్ చాణక్య నీతి ఎంతో ఉందని చెప్తున్నారు. అలాగే ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాక్ బందీల నుంచి భారతీయ నర్సుల్ని సురక్షితంగా విడిపించడంతో సహా అనేక అంశాల్లో చెప్పుకోదగ్గ సేవలు అజిత్ దోవల్ అందిస్తూ వచ్చారు. 2016, 2018లలో నిఘా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారాన్ని సైన్యంతో పంచుకొని పిఓకే పైన గుట్టు చప్పుడు కాకుండా సైనిక దాడులు విజయవంతంగా జరిగేందుకు ఆయన నేతృత్వం వహించారు. అజిత్ దోవల్ గారి పేరు చెప్పినా వినపడిన పాకిస్తాన్ పాలకులకి వణుకు.
గుండె జారిపోతుంది. ఇండియన్ జేమ్స్ బాండ్గా అజిత్ దోవల్ చేసినటువంటి సాహసాలు ఎన్నో. భారత గూఢచారిగా పాకిస్తాన్లో ఏకంగా 7 సంవత్సరాల పాటు, అది ఓ బిచ్చగాడి రూపంలో తిరిగాడంటే ఎవరైనా నమ్మగలరా? కానీ దోవల్ ఆ సాహసం చేశారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులకి, ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని అతి దగ్గరగా చూశారు. ఐబీ డైరెక్టర్గా అపర చాణుక్యుడిగా పేరు పొందినటువంటి దోవల్ని డీల్ చేయడం అంత తమాషా కాదని పాకిస్తాన్ సైతం భయపడుతుంది. ఆయన పేరు వింటేనే పాకిస్తాన్ పాలకులకు వణుకు పుడుతుంది. అందుకే భారత్తో జరిగేటువంటి చర్చలకు సైతం పాకిస్తాన్ వెనుకడుగేస్తుంది. నాకు దేశమే ముఖ్యం, దేశం కోసం అవసరమైతే హింసను ఆశ్రయించడంలో తప్పు లేదు అని నమ్ముకున్నటువంటి దోవల్ ప్రతి భారతీయుడికి ఆదర్శం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.